నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। ఘనంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు। కుటుంబ సమేతంగా త్రిపురాంతకంలోని ఉభయ దేవాలయాలను దర్శించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్। ఉప్పలపాడు గ్రామంలో పర్యటించిన మార్కాపురం ఎమ్మెల్యే। రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కేపీ నాగార్జున రెడ్డి। నేటితో ముగిసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం। చివరి రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు। ఆర్టీసీ కార్గో ద్వారా అక్రమ మద్యం సరఫరా। పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి 25 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు। దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా త్రిపురాంతకంలోని ఉభయ దేవాలయములను జిల్లా కలెక్టర్ తన కుటుంబంతో సహా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొలువైయున్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలలో దేవి శరన్నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు। త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాలలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు వివిధ రూపాలలో అలంకారంలో భక్తులకు దర్శనం। ఈ మహోత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తజనులు పాల్గొని స్వామి అమ్మవారి ఉత్సవ సేవలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు। శుక్రవారం మూలా నక్షత్రం విశేషమైన రోజు కావడంతో జిల్లా కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు। అనంతరం అమ్మవారి శ్రీచక్ర పీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేశారు। ముందుగా వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రధాన అర్చకులు పుష్పం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు। అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించి శేషవస్త్రాలను బహూకరించారు। స్వామి అమ్మవారిని దర్శించిన వారిలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, వారి ధర్మపత్ని శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్లు ఉన్నారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అన్ని సేవలు గ్రామాలకు తరలించాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండటమే ఈ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు। ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు। అనంతరం ఉప్పలపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు। ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు। గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది। ఈ కార్యక్రమంలో పొదిలి మండల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షేమంగా ఉండాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టి దేవుడిని వేడుకున్నట్లు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు। ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి మరియు టీడీపీ శ్రేణులు 101 టెంకాయలు కొట్టి దేవుడిని వేడుకున్నారు। కొమరోలు మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని స్థానిక అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కోరుతూ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు। అనంతరం టీడీపీ శ్రేణులు, ప్రజలు కొబ్బరికాయలు కొట్టారు। ఈ సందర్భంగా ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ స్టిల్ స్కామ్స్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కారాగారంలో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని, అక్కడ ఆయన ఆరోగ్యం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు। గ్రామీణ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సర్వే చేయించి ఇంటి వారందరి ఆరోగ్య స్థితి తెలుసుకుని అందుకు కావాల్సిన వైద్యం అందించటకు జగనన్న ఆరోగ్య సురక్షనే ఈ శిబిరాన్ని ప్రారంభించారని తొనకొండ ఎంపీపీ
బొరిగొర్ల ఉషారాణి మురళి అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పెద్దన్నపాలెం సచివాలయంలో చివరి రోజు అధికారుల సమక్షంలో ఎంపీడీఓ వసంతరావు నాయక్ అధ్యక్షతన జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, సర్పంచ్ మిండాల మంగమ్మ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ప్రదేశ్గా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పెద్దన్నపాలెం సచివాలయం సమీపంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ సుభాష్ని మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ అధికారులకు భోజన సదుపాయాలు సర్పంచ్ మిండాల మంగమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సర్వే చేయించి ఇంటి వారందరి ఆరోగ్య స్థితి తెలుసుకుని అందుకు కావలసిన వైద్యం అందించటకు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఈ శిబిరాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో 300 మంది వైద్య శిబిరంలో పాల్గొని చూపించుకోవడం జరిగిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటూ అందుకోసం మీ ముందుకు మీ గ్రామంలో వైద్య పరీక్షలు టెస్టులు చేసి అన్ని మందులు ఇవ్వడం జరుగుతుందని, 3 వైద్య నిపుణుల వారిచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నో రకాలుగా సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు, జెడ్పీటీసీ సుధాకర్, సచివాలయ మండలం కన్వీనర్ గుంటు పోలయ్య, ప్రత్యేక వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దొనకొండ మండలంలో పెద్దన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దన్నపాలెం సర్పంచ్ మిండాల మంగమ్మ నాగయ్య గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు, డాక్టర్లు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క సమస్యల్ని డాక్టర్ గారితో చెప్పుకొని వారి సమస్యల పరిష్కారానికి డాక్టర్స్తో చెప్పుకొని వారి సమస్యకి తగ్గట్టు మందులు తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 3వ తేదీ నుండి కూడా ఈ దొనకొండ మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు లాస్ట్ రోజు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఎంతో మేలు చేశారని, ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నడూ కూడా జరగలేదని ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఎంతో రుణపడి ఉన్నాము అన్న మాటలు వినపడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో అక్రమంగా ఉన్న మద్యం బాటిళ్లను పట్టుకున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. పొదిలి ఆర్టీసీ కార్గోలో ఒక అట్టపెట్టెలో 15 ఫుల్ బాటిల్స్, 10 హాఫ్ బాటిల్స్ ఉండటంతో సెబ్ అధికారులకు సమాచారం అందడంతో డెలివరీ ఇచ్చేందుకు డెలివరీ తీసుకెళ్తున్న వ్యక్తిని వెనకాలే వెళ్లిన సబ్ అధికారులు పార్సిల్ తీసుకున్న వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పార్సిల్ ఆదోని ఎమ్మిగనూరు నుండి పొదిలి ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో పాయింట్కు అక్రమ మద్యం బాటిళ్లు రావడంతో సమాచారం తెలుసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ హుటాహుటిన సిబ్బందితో వెళ్లి మద్యానికి స్వాధీనం చేసుకున్నారు. డెలివరీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, రేపు కోర్టుకు హాజరుపరుస్తామని సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈరోజు తనిఖీలో భాగంగా మా జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ ప్రకాశం జిల్లా మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఒంగోలు రాజాతో మేరకు నాకు రాబడిన సమాచారం మేరకు ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సల్ ద్వారా మద్యం బాటిల్స్ రవాణా వస్తుందని సమాచారం ఇస్తే మేము మా సిబ్బందితో వెళ్ళి అక్కడ తనిఖీలో భాగంగా అనుమానంతో ఒక బండి వస్తుంటే దాని అనుమానంతో చెక్ చేయగా బండి మీద ఒక అట్టపెట్టెలో మద్యం బాటిల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 4 కిలోలు పశువుల దాన కొబ్బరి పెట్టి కూడా ఉంది. ఈ మద్యం బాటిల్స్ ఎక్కడని అడగగా కర్ణాటక మద్యం బాటిల్స్ ఇవి ఇక్కడ మా ఊళ్ళో అమ్ముకోవడానికి తీసుకొచ్చారని చెప్పాడు. అది అక్కడ ఉన్న వ్యక్తులు ట్రాన్స్పోర్ట్ దాకా పంపిస్తే నేను ఇక్కడ అమ్ముకుంటానని చెప్పాడు. ఇతన్ని స్వాధీనం చేసుకొని అదుపులో తీసుకున్నాము. ఇంకా 2 పరారీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పక్కగా చేస్తున్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ గారు గడప గడపకు అంటూ గ్రామాల్లో తిరిగిపోవడం కాదు, రైతు పొలాలలో తిరిగి పంట పరిస్థితిని చూసి
రైతును ఆదుకునే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో బత్తాయి, మిరప, పొగాకు, కంది, పత్తి తదితర పంటలను రైతు సంఘం బృందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో రైతులు కంది, పత్తి, పొగాకు, మిరప, ఉద్యానవన పంటలు వేసి నీటి కోసం ఒక్కొక్క రైతు 5 నుంచి 10 బోర్లు 1000 అడుగుల లోతు వేయించినా చుక్క నీరు రావటం లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మా భూములకు నీరు అందుతాయని ఈ ప్రాంత రైతులు ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప ప్రాజెక్టు పూర్తి చేసిన నాదుడు లేడన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పడవని పంటలు వేయొద్దని వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇచ్చినా పాపాన పోలేదన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయే టైం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కుడు పథకాలకు బ్రేక్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవెండ్ల శ్రీనివాస్, రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు టీసీహెచ్ చెన్నయ్య, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి గురునాథం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణగౌడ్, రైతు నాయకులు సాంబశివరావు, నక్క తిరుపతయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతాంగానికి న్యాయం చేస్తానని, సంక్షేమాన్ని అందిస్తానని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గద్దెనెక్కిన మొదటి రోజు నుండే రైతుల వెన్ను విరిచారని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో ఏర్పాటు చేసిన బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ రెడ్డి గారు గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను మహిళలకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచకాలు, దుర్మార్గాలతో పాలన కొనసాగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ పాలకులు రాక్షసానందం పొందుతున్నారన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కంభం చెరువును అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం హయాంలో ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, రైతాంగానికి ఉపయోగపడే కంభం చెరువును అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతాంగానికి మేలు చేస్తానని అధికారంలోకి వచ్చి రైతులకు వెన్నుపోటు పొడిచిన జగన్ ప్రభుత్వాన్ని రైతాంగ సోదరులంతా ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు, యూనిట్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఖమర్, గ్రామ పార్టీ అధ్యక్షులు అలవాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు టీచర్లు అందరం పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు ఓపీఎస్ గురించి పట్టించుకోవడం లేదని, ఉద్యోగులందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులందరూ అది ఓపీఎస్ను మేము వరప్రసాదంగా భావించాము. ఆ రోజు భావించి మేమందరం మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా సిపిఎస్ సమస్యను తీర్చి ఓపీఎస్ ఇచ్చి మా బ్రతుకులు బాగా చేస్తానని ఆశించి మేమందరం ఓట్లేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిదానికి ఒకటి డిఏలు అడుగుతుంటే పీఆర్సీ కట్ చేయడము, పీఆర్సీ అడుగుతుంటే జీతాలు ఆపేసేయడము, ఈ విధంగా చేస్తూ ఉద్యోగస్తుల్లో మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అంటున్నాం, మీరు ఒకటే, మీరంటేనే ఒక ముద్రగా మాట తప్పడం మడమ చెప్పడని ఒక ముద్ర వేసుకున్నారు. దాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే మీ నాన్నగారి పేరు
నిలబెట్టాలంటే మీరు చేయాల్సింది మీరు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అనే దుర్మార్గమైన విధానాన్ని కాకుండా ఓపీఎస్ మాత్రమే తీసుకుని వచ్చి ఉద్యోగస్తుల ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి జనాలు విపరీతంగా వస్తున్నారంటే వారికి వైద్య సేవలు ఎంత అవసరమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారని ముఖ్యమంత్రి ముందుచూపు ఆలోచన అభినందించదగ్గ విషయమని రెడ్డిచెర్ల సర్పంచ్ ఉమాదేవి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామం సచివాలయ ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్డిచెర్ల సర్పంచ్ ఉమాదేవి మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఎంపీటీసీ నిర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కొమరోలు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ అమూల్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పేదలకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులతో ఎంపీపీ చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ కొమరోలు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రతి పంచాయతీలోని విశేష స్పందన లభిస్తుందని, వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందుతున్నారని, గ్రామాల పరిధిలో ఇలా వైద్య సేవలు అందించాలని ఆలోచన రావడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసయ్య, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ చైతన్య దీపక్, ఎంపీటీసీ నిర్మల, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 27, 28 తేదీలలో విజయవాడ గవర్నర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్నట్లు, దానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో బాధలతో, కష్టాలతో జీవనం సాగించే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని అన్నారు. రైతాంగానికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు మేరకు రైతులకు ప్రత్యేక చట్టం పార్లమెంట్లో చేయాలని రైతు సంఘం తరపున ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో దేశంలో ఏ ప్రాజెక్టులో నీరు లేవని ఆయన అన్నారు. అందుకనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ, కార్మిక సంఘాలను కలుపుకుని ఈ నెల 27, 28న జరుగు మహాధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డి శ్రీనివాస్, త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య, పొల్లల చెరువు కార్యదర్శి గురునాథం, మరికొందరు నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కే కాదు, ఇవాళ ఎల్ఐసి లాంటి సంస్థలు, బ్యాంకులు, రైల్వేలు, పోర్టులు, ఈ రకంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి దుర్మార్గపూరితమైనటువంటి కుట్ర చేస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాల్సినటువంటి, మన రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తందానా అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు, విభజన హామీలని సాధించుకునేటువంటి పరిస్థితి లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, దానికి అవసరమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే మరి ఇతర రాజకీయ పార్టీలని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తేవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీకి మోకరెళ్ళేటువంటి పని చేస్తా ఉన్నాడు. అందువల్లనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల్ని రక్షించుకోవడానికి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి దేశవ్యాప్త ఎస్కేఎం, అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా
నవంబర్ 27, 28 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాం. రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఇచ్చేటువంటి ఆందోళనలో భాగంగా నవంబర్ 26, 27, 28 తేదీల్లో విజయవాడకి తరలి రావాలని ఇప్పటి నుంచే అందుకు తగినటువంటి కార్యాచరణని రైతాంగం, కార్మికులు ఐక్యంగా తీసుకురావాలని, ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దొనకొండలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దేవాలయంలో దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 6వ రోజున మూల నక్షత్రంలో సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా దొనకొండలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా 6వ రోజున సామూహిక కుంకుమ అర్చనలు చేసి సామూహిక పొంగలు సమర్పించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అలాగే అమ్మవారి దయ కృప వల్ల కొంతమంది వచ్చి వారి ఇబ్బందులు తీరడంతో గుడికి అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇబ్బందులు ఉన్నాము అంటూ మొక్కుకొని మా కష్టం తీరితే నీ దగ్గరికి వచ్చి మా మొక్కుబడి తీర్చుకుంటామని అమ్మవారికి వేడుకున్నారు. అమ్మవారి మహిమలు, గుడికి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకొని వెళ్తే తమ పనులు అవుతున్నాయని సంతోషం వ్యక్తపరిచారు. లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఆకలిని తీరుస్తున్నామని లాల్ ఫౌండేషన్ సిబ్బంది తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని 20 అంగన్వాడీ కేంద్రాలకు లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 కుర్చీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లాల్ ఫౌండేషన్ సిబ్బందిని సిడిపిఓ సుధామారుతి, తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి సాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మరియు పెళ్లిళ్లకు కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ సిబ్బంది ఆలీ, హజీర్, సిడిపిఓ సుధామారుతి, తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎవరైతే దీనికోసం ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా సహాయం అందుతూ అన్నదానం అయితేనేమి మన మసీదు ముందు దాదాపు ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. 11:30 నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు జరుగుతుంది. అలాగే చనిపోయి ఎవరన్నా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళు ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి లేదు అన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా పిల్లలు అంటే విద్యార్థులకి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కావచ్చు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నేటితో ముగిసింది. కురిచేడు మండలంలోని పెద్దవరం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జ్వాల నరసింహం మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో నమోదైన పేషెంట్లకు నిరంతర వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. జెడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం జగనన్న ముందుకు సాగుతున్నారని, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ బి శంకర్రావు మాట్లాడుతూ కురిచేడు మండలంలో నెల రోజులుగా నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాలు నేటితో ముగిశాయని, ప్రతి చోట ప్రజలు విరివిగా పాల్గొని కావలసిన వైద్య సేవలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్, సర్పంచ్ నరసమ్మ, ఎంపీటీసీ అంకాలు, కురిచేడు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సుధారాణి, స్వచ్ఛ సంకల్ప మండల కోఆర్డినేటర్ ఎం పెద్దమంగరాజు, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బయ్య, మాజీ సర్పంచ్ సాంబయ్య, సచివాలయాల మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, సచివాలయ, అంగన్వాడీ, వైద్యశాల సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని హరికృష్ణ థియేటర్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదల కావడంతో థియేటర్ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల వాసి అయిన టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీని తెరకెక్కించడం వల్ల పొదిలి ప్రాంత వాసులు సినిమా చూడడానికి పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సినిమా హాళ్ల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉందని, టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, మాస్ మహారాజాగా పేరున్న రవితేజ నటించిన ఈ చిత్రం
ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుందని, ఇలాంటి సినిమాల వల్ల ప్రేక్షక ఆదరణతో పాటు మాకు అత్యధిక లాభాలు వస్తాయన్నారు. ఈరోజు రిలీజ్ అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించి మన ప్రకాశం జిల్లా మన ప్రాంతవాసి మన రియల్ స్టోరీగా ఉంది కాబట్టి మొట్టమొదటిసారి గత సంవత్సర కాలం నుంచి ప్రేక్షక ఆదరణ థియేటర్లకి ఈరోజు మాత్రమే రావడం నేను చూస్తున్నాను. ఈరోజు ఒక థియేటర్ ఓనర్గా నేను కొంచెం సంతోషపడుతున్నాను. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మాకు కలెక్షన్లు ఉంటే ఇదే విధంగా మంచి మంచి సినిమాలు కూడా గొప్ప గొప్ప సినిమాలను తీసి రిలీజ్ చేస్తే మా థియేటర్ యాజమాన్యం కూడా కొంచెం ఒక 2-4 వేలు నోట్లే పోతాయని నేను ఆశిస్తున్నాను. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక 63వ అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న షేక్ ఆరిష్ అనే చిన్నారి నేడు తన పుట్టినరోజు కావడంతో చిన్నారి తండ్రి షేక్ అహ్మద్ తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను అంగన్వాడీ పిల్లల నడుమ ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి మరియు ఆయా ఖైరూన్బి ఆధ్వర్యంలో ముందుగా చిన్నారి ఆరిష్ కేక్ కట్ చేయగా చిన్నారులందరూ చప్పట్లతో హ్యాపీ బర్త్డే అంటూ ఆరిష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలందరికీ కేక్ పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు లండన్ వెళ్లిన గుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు లండన్లోని రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించిన విషాదకర విషయం విదితమే. జమ్మి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు ఎర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డు నందు గల సెంట్ జో మానసిక వికలాంగుల కేంద్రం నందు దుప్పట్లు, సరుకులు, బియ్యం అందజేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు ప్రముఖ వైద్యులు మన్నే రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, బియ్యం మానసిక వికలాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లిన తమ కుమారుడు తమ నుంచి అకారణంగా దూరమవ్వడం అనేది ఆ కుటుంబ సభ్యులకు ఎవరూ తీర్చలేని బాధ అని అన్నారు. తమ కుటుంబ సభ్యుని జ్ఞాపకంగా మానసిక వికలాంగుల కడుపు నింపే ఈ కార్యక్రమం మహత్తరమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Revolution.